హరి ఓం సాయిరామ్. ఈరోజు సాధన గురించి మనం తెలుసుకుందాం. చిటికెడు సాధన. వామనుడు కురచవాడు, అవసరమైనప్పుడు విరాట్ స్వరూపుడయ్యాడు. అగస్త్యుడు పొట్టివాడు, ఆయనను పర్వతాల మెడలు వంచి నిలువరించాడు. మర్రి విత్తనం చాలా చిన్నది, ఎవరూ నీళ్లు పోసి పెంచకపోయినా కాసింత మట్టి, కూసింత నీరు తగిలితే చాలు మొలకెత్తి మహావృక్షమైపోతుంది. చిన్న నీటి చుక్కగా భూమిలో నుంచి ఉబికి వచ్చిన నీరు ప్రవహించి ప్రవహించి మహానది విస్తరిస్తుంది. లోకంలో అల్పదశ నుండి అనల్ప దశకు ఎదగడం, విస్తరించడం సహజంగా మనం చూస్తూనే ఉన్నాం. ప్రకృతిలోని ప్రతి అంశంలో, ప్రతి దశలో ఈ పరిణామం ఉంది. మన సాధనకు ఈ అంశాన్ని అన్వయించవచ్చు. భగవద్భక్తి మీకు అలవాటు లేదు, అవగాహన లేదు. అయితే జీవితాన్ని చరితార్థం చేసుకోవాలని, తరించిపోవాలని ఆశ అయితే ఉంది. మీరేం చేయాలి? ఎంతైనా చేయవచ్చు. తీవ్రమైన దాహంతో బాధపడేవాడు మినరల్ వాటర్ కోసం ఎదురు చూడడు, వెండి గ్లాసు కోసం వెతకడు. ఏది దొరికితే అది, ఏ నీళ్లు అందుబాటులో ఉంటే అవి. సాధన కూడా అంతే. ఉన్న పాటున మనకు సరైన గురువు లభ్యం కాకపోవచ్చు. మనకు ఏది గురి అయిన సాధనో ఎవరూ చెప్పకపోవచ్చు. పర్వాలేదు. శివుడికి అభిషేకం చేద్దామనుకున్నప్పుడు కాశీలోని విశ్వనాథుడు ఉన్న పాటున మనకు అందుబాటులోకి రాడు. దారిలో దొరికిన ఏ గుండ్రాయినో శివుడిగా భావించినా సరిపోతుంది. శివభక్తుడైన ఒక రాజు శివార్చన సమయానికి ఒక వేష సమక్షంలో ఉంటాడు. సమయానికి శివలింగం, కనీసము శివలింగాకారంలోని మరి ఏ వస్తువైనా అతనికి కనిపించదు. అప్పుడు నిద్రిస్తున్న వేశ్య వక్షోజలాన్ని శివలింగంగా భావించి అర్చన చేసి పరమపదించాడు. ఇక్కడ వస్తువు కాదు ప్రధానం, భావం ప్రధానం. మనం భక్తిని ఒక్కసారిగా ఆచరించలేం, నిర్వహించలేం, నిభాయించలేం. క్రమ పద్ధతి ఉత్తమమైనది, పరిణామక్రమం ఉత్తమమైనది. మనకు అందుబాటులోకి వచ్చిన సాధన అది ఎంత చిన్నదైనా చేస్తూ 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 పోవాలి. చీమ చక్కెర కణాన్ని మాత్రమే మోయగలదు, లడ్డు మోయలేదు. చాలు, దాని ఆకలికి శక్తికి అది చాలు, కడుపు నిండుతుంది. మన భక్తి కూడా అంతే. తేనెటీగలు చుక్కా చుక్కా తేనెను భక్తి మకరందాన్ని సేకరించుకుంటాయి, సమర్పణ చేసుకుంటాయి. భగవంతుడు చూసేది పరిణామం కాదు, ప్రమాణం. రుక్మిణీదేవి తూకానికి వేసిన తులసి దళంతో కుచేలుడు తినిపించిన అటుకుల్లో, విదురుడు అందించిన పండు తొక్కలో భగవంతుడు కనిపించాడు. అది సాధన లాంటిదే. అందుకే మనం అర్థమైన, అందుబాటులోకి వచ్చిన చిన్న సాధననే అనుసరిద్దాం, ఆచరిద్దాం. వేళ్లు తెగిన చేతులతో అర్ధ నమస్కారం పెట్టినా దేవుడు కరుణిస్తాడు. వీలు కానప్పుడు, అశక్తులమైనప్పుడు అంతకంటే సాధన అవసరం లేదు. చిన్న సాధన చాలు, అదే పెద్దదవుతుంది, ఉద్ధృతమవుతుంది. చిటికెడు ధ్యేయము ఒకటే అయినా సాధనలు వేరువేరు, చిన్నది పెద్దది, సుసాధ్యమైనది అసాధ్యమైనది, మనసుకు అనుకూలమైనదే, మనకు అందుబాటులోకి వచ్చినదే మన సాధన. సాధించవలసినది కూడా అదే. అది కూడా మంత్రమా, జపమా, హోమమా, ధ్యానమా, పేరుతో సంబంధం లేదు. ఆ ప్రక్రియ తీసుకునే సమయంతో సంబంధం లేదు. దానికి సంబంధించిన సంబరాల విలువతో సంబంధం లేదు. చేయవలసినది చేస్తూ పోవడమే. అందుకోలేమనే సందేహానికి ఆస్కారమే లేదు. ఇది పరుగు పందెం కాదు, పరమపదం. ప్రయత్నం ప్రారంభించిన మొదటి క్షణాన్నే గెలుపు ఖాయమవుతుంది. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. హరి ఓం సాయిరామ్. హరి ఓం సాయిరామ్. స్వస్తి.